ఉమ్, మీరు ఒక చోట ఏమన్నారంటే చూడబడేది చూచేవాడు ఈ రెండు ఉంటాయి కదండి. చూచేది చూడబడేది. చూచేది చూడబడేది. చూచి ఒకటి చూస్తుంది, ఇంకొకటి చూడబడుతుంది. ఈ చూడబడేది ఏదైనా ఉన్నా కూడా, ఏదైనా చూడబడేది అంటే అది అనాత్మ, జడం అనొచ్చు కదండి. ఇవన్నీ ఈ వైపుకి వచ్చి పెట్టుకుని పేర్లు కదా. అవునండి. చూడబడుతుందా లేదా అంతే. ఓకే. చూచేవారు ఎవరు? నా ఉద్దేశం ఎవరు ఏంటంటే మీరు గుర్తిస్తే ఏ పేరు పెట్టుకున్నా తనకే చూడబడే దానికి పెట్టుకున్న పేరే కదా లెక్క వస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, ఈ చూచేది చిత్తు, చూడబడేదేమో జడం. జడమని కూడా చెప్పడం కుదరదు. చిత్తు నిజంగా చిత్తే. ఎందుకంటే మొన్న మీరు ఒక లాస్ట్ వీడియో పెట్టారండి 3 రోజుల క్రితం. అందులో సాక్షిత్వం గురించి మాట్లాడారు. అంటే జ్ఞానం అని కదా. అవునండి, అవునండి. తెలుసుకునే తెలివి లేక జ్ఞానము ఏదైతే ఉన్నదో అది చూస్తుంది, అది అన్నిటినీ తెలుసుకుంటుంది అంతే. తెలియబడేదానికి మీరు ఏ పేరే పెట్టుకున్నా అది ఉంటే కదా తెలియబడేది ఉంటుంది. తెలుసుకునేది లేకుండా తెలియబడేది ఎక్కడ ఉంటుంది? అంటే ఇప్పుడు చూచేది చూడబడేది ఉందండి. జ్ఞాని సాక్షిగా ఉంటాడు, అది అలా జరుగుతూ వెళ్తుంటే సాక్షిగా చూస్తూ ఉంటాడండి. జ్ఞానం అంటే జ్ఞానం అనే కదా. ఏది జ్ఞానముగా ఉన్నదో దాన్ని, జ్ఞానము పూర్ణంగా ఎక్కడ ఆవహించిందో దాన్ని జ్ఞాని పేరుతో సంబోధిస్తున్నాము. అవునండి. ఆ జ్ఞాని విషయంలో కూడా చూసేది చూడబడేది రెండు వర్షన్స్ ఉన్నాయి కదా. చూసేది జ్ఞానము, చూడబడేది తనచే చూడబడేది లెక్క వస్తుంది. జ్ఞానం అనేది పక్కన పెడతామండి. అంటే సాక్షిగా ఉండడం అంటే సాక్షిగా ఉండడం అంటే ఎవరైనా ఈ సృష్టిలో ఏదైనా చూడబడుతుంది అంటే చూసేవారు ఒకరు ఉన్నారని అర్థం. ఆ చూసేది ఎవరు? చూడబడే దాంట్లో భాగం కాదు. చూడబడేది చూడబడుతుంది, అందులో మీరు కూడా చూడబడుతున్నారు. తెలియబడేది తెలియబడుతుంది. మీ తలంపులు, వ్యవహారాలు ఇవన్నీ కూడా తెలియబడుతున్నాయి కదా. అత్యంత సహజంగా జరిగే లక్షణం ఇది. ఇక్కడ పెద్ద సిద్ధాంతం తెలియాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ చూసేవాడికి 2 ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నానండి నేను. ఒకటి సాక్షిగా ఉండడం, 2 దాంతో మమేకం అయిపోవడమా? అది చూడబడే దాని వైపు వచ్చి చెప్పుకునే మాటలు. చూసేదిగా ఉన్నప్పుడు మమేకమయ్యేది కూడా తనతో తానే కదా లెక్క వస్తుంది. అవునండి. అప్పుడు ఇతరం ఎక్కడుంది? మీ చేతులు, కాళ్ళు, ముక్కు, మొహం ఉంది కదా. మీరు మీచే చూడబడే దాంట్లో భాగమైన శరీరము ఉంది. మీరు మీ శరీరము రెండు అంటే మీరే మీ శరీరంగా ఉన్నారు. విషయం అర్థం అవడం కోసం మనం విభజన చేసి మాట్లాడుకుంటున్నాం అంతే. అది విభజనగా లేదు, కలిసే ఉన్నాయి. అప్పుడు మీచే చూడబడే శరీరం మీదిగానే ఉంది కదా. అక్కడ ప్రత్యేకత ఏముంది? మీకు కావలసిన కార్యాలు ఫోన్ చేయాలంటే అదే చెయ్య అన్నం కలిపి నోట్లో పెడుతుంది. అవునండి. అదే చెయ్య ఒక వస్తువు తీసి ఎవరికన్నా కావాలంటే ఇస్తుంది. చూసే మీరు ఉన్నారు. మీరే కదా మీ కరచరణాంద్రియాల ద్వారా కార్యకలాపాలన్నీ చేస్తున్నది. విభజన లేకుండా ఉంది కదా. ఇక్కడ తనచే చేయబడే కార్యములన్నీ కలిసి ఉన్నాయి, విడివడి లేవు. మీరు ఇవ్వాలనుకుంటే ఇస్తున్నారు, మాట్లాడాలనుకుంటే మాట్లాడుతున్నారు, తినాలనుకుంటే తింటున్నారు. ఆ ఇంద్రియములే మీ 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 కరచరణాంద్రియములే కదా ఈ కార్యాలన్నీ చేస్తుంటారు. మీరు మీ కరచరణాంద్రియములు వేరువేరుగా భిన్నగా లేవు, ఒకటే కదా, కలిసే కదా ఉంది. అవునండి. మీరే మీచే చూడబడేదిగా కూడా ఉంది అని తెలుసుకోవడం కోసం మనం విభజన చేసి మాట్లాడుతున్నాం. మీరు మీచే చూడబడేదా మాత్రమే మీరు అనుకున్నప్పుడు మీరు మిస్ అవుతున్నారు. చూడబడేది నిజం అవుతుంది. చూడబడేదే అని చెప్తున్నప్పుడు మీరు ఉంటారు, ఇది చూడబడుతుంది మీ చేత. మీరు అని సంబోధించే మీకు సాక్షి అని పేరు అని చెప్పుకున్నాం. ఈ వైపుకి వచ్చి అది కూడా ఈ వైపుకి వచ్చి చెప్పుకున్నాం. ఈ వైపు అంటే దృశ్యం వైపుకి వచ్చి చెప్పుకున్న మాటలు. అవునండి. లేకపోతే మీకు పేరేముంది ఇంకా అక్కడ? అది కూడా
అవునండి. అర్థం అవడం కోసం ఏదో మాటలు చెప్పుకుంటున్నాం. సాక్షానో అవునండి. అవును. ద్రష్టానో. ఇప్పుడు తానుగా మాత్రమే ఉండడానికి అలా ప్రయత్నించినప్పుడే అహంస్ఫురణ ఆ, తెలుస్తుంది ఇవ- అంటారు. ఇ- అది అది ఏంటండి? తానుగానే ఉంటేనే తనచే చూడబడేది చూడడం అనేది సంభవిస్తుంది. లేకపోతే చూడడం అనేది ఎట్లా కుదురుతుంది? ఒకే వస్తువు బంగారాన్ని ఉమ్, బంగారం ఎట్లా చూస్తుంది? బంగారం ఇతరంగా ఉన్నది కదా, ఇది బంగారం అని గుర్తించగలుగుతుంది. అవునండి. అవునండి. బంగారమే వస్తువుగా ఉంటే వస్తువుగానే ఉంటుంది, కానీ బంగారం అనే అనుభవం ఉంటుంది కదా. అక్కడ ఇతరం ఎక్కడ ఉంది బంగారానికి? బంగారం అవునండి. ముద్దగా ఉన్న బంగారమే, బంగారం అవును. వస్తువుగా ఉన్న బంగారమే. బంగారంలో అవునండి. ఏకత్వం ఉంది. ఉమ్, వస్తువుగా ఉమ్, మారినంత మాత్రం చేత తన ఏకత్వానికి భగ్నం కాలేదు. అవునండి. అట్లాంటి అనుభవము, చూసే దాని యొక్క అనుభవం. ఉమ్, చూడబడేది మాత్రమే నేను అనుకున్నప్పుడు, చూసే తానుని తాను మరిచి చూడబడేది మాత్రమే నేను అనుకున్నప్పుడు ఈ వేరుతనం కనిపిస్తుంది. అవునండి. ఇది మాత్రమే నేను అనుకున్నప్పుడు, ఉమ్, ఇది ఉమ్, నా చేత చూడబడుతుందనే చెప్తుంటే మీచే చూడబడేదంతా మీదే మీరే అవుతున్నారు. అక్కడ విడితనం లేదు, ఉమ్, ఉమ్, వేరుతనము పోయింది. ఎట్లా పోయిందంటే మీచే చూడబడే శరీరము మీది మీరే అనే అనుభవం మీకు ఎట్లా ఉందో ఉమ్, అట్లా మీచే చూడబడేదంతా మీదే మీరే అనే అనుభవం ఉంటుంది. ఉమ్, సహజంగా ఉంటుంది. ఉమ్. ఇదెంత సహజంగా ఉందో అదే అంతే సహజంగా ఉంది. ఈ అక్కడ అహం అక్కడ ఈ మాటలకు అవకాశం లేదు అంటున్నాం. ఇప్పుడు మనం ఏదైతే ఉమ్, మాట్లాడుకుంటున్నాం వాటికి అవకాశం లేని అనుభవం ఒకటి ఉంది. మీదిగానే ఉంది, మీరుగానే ఉండదు ఆ అనుభవం. ఉమ్, ఉమ్. అదే మీరు కడలిద్దరిలో అనుభవిస్తున్నారు. అవునండి. ఈ- 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 ఇప్పుడు నాతో మాట్లాడుతున్న మీరు ఉమ్, మీ ఉపాధిగతమైనటువంటి నామరూపాలు లేని సమయమునందు కూడా నేనున్నాననే మీ అనుభవాన్ని మీరు ప్రకటిస్తున్నారు కాబట్టి అది మీ ఒరిజినల్ అని చెప్పవలసి ఉమ్. వస్తుంది. అవునండి. అది ఒరిజినల్ అయినప్పుడు మీరు ఇది ఏంటంటే తత్కాలంలో ఏర్పడింది అని చెప్పవలసి వచ్చింది అంతే. అవునండి. అవునండి. ఈ అహం స్ఫురణ అంటే ఏంటండి? అదే నేను 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 అని మిమ్మల్ని మీరు అనుభవిస్తున్నారు కదా, ఉమ్, అదే మీరే. ఓకే. అది మనకి సౌండ్ లా గట్టా వినిపించదండి, మనకి తెలుస్తూ ఉంటది. అంటే ఒక భాషకు సంబంధించిన వ్యవహారం కాదు అది. కాదు, మీ అనుభవమే. ఉమ్, నేను అనే అనుభవము అహంస్ఫురణ అనే పేరుతో ఈ పదాల్లో పెట్టి చెప్పారు. అవునండి. అంటే మీకు ఒక నేను రకంగా అనే చెప్పాలంటే ఒక మౌన స్థితి అండి అది. అప్పుడు పశుపక్షాదులు ఉన్నాయి, అవి నేను అనే అనుభవం వాటికి కూడా ఉంటది. వాటికి పదాల్లో పెట్టి చెప్పడం లేదు మనం. ఈ ఉమ్, మనిషి దగ్గరికి వస్తే చెప్పుకుంటున్నాం పదాల్లో పెట్టి, అది అహంస్ఫురణ అని, ఉమ్, అదే అసలు దాని నుండి పుట్టిందని. ఉమ్. ఇట్లాగా ఇదేదో ఒక వెర్షన్కి వచ్చి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలా చెప్పుకుంటున్నాం అంతే. అంటే భగవాను మెలకు వచ్చింది, ఇంకా అహంకార వృత్తి రాలేదు, ఈ మధ్యలో గ్యాప్ లో ఆ అహంస్ఫురణ ఉంటది అంటారు కదా, దానికోసం మనం ప్రయత్నించాలని కూడా చెప్తుంటారండి. ప్రయత్నించాలని ఏం చెప్పరు, ఇది ఎవరికైనా ఉమ్, ప్రశ్న వేసుకోమని చెప్పారు. ఉమ్, ఉమ్, ఆ ప్రశ్న వేసుకుంటే ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయని ప్రశ్న వేసుకుంటే నాకు అని జవాబు వస్తుంది కదా. ఉమ్, మరలా నేనెవరైనా మరొక ప్రశ్న వేసుకోమని చెప్పారు అంతే. ఉమ్. అంటే ఈ తలపులు లేకుండా ఆ స్థితిలో అలాగ నన్ను నేను తెలుసుకుంటూ తాను తెలుసుకుంటూ తలపులు లేని స్థితిలో మనం ఉండగలం అండి? తలుపులని గుర్తిస్తుంటే చాలు, ఉండడమే లెక్క వస్తుంది. ముందు ఇవి ఉమ్, తలుపులని గుర్తించండి. ఓకే. ఇవి తలుపులు. ఏవి ఇప్పుడు ఉమ్, మాట్లాడడం అనేది కూడా తలుపులే. అవునండి. తలుపు లేకుండా మాట ఆ రాదు కదా. మాట రాదు కదా. అట్లా మిమ్మల్ని మీరు ఉపాధిగా చూడడం కూడా తలుపుల్లో భాగమే. అవునండి. మిమ్మల్ని తలుపు కార్యరూపంలో ఉంటే ఉపాధిగా ఉంది. ఉమ్, తలంపుగా లేకపోతే మీరు ఉపాధిగా ఉండరు, మీరుగానే ఉంటారు. ఉమ్, మీరు ఏదో మీరు ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఏ ఆలోచన లేని సమయమునందు మీకు శరీర స్ఫురణ కూడా మీకు ఉండదు. ఉమ్, అప్పుడు తలపులు ఏమున్నాయి? లేవు కదా. అప్పుడు మీరు ఉన్నారు, ఉండడం. ఉమ్, మీరు ఎవరుగా ఉన్నారు, ఎదిగా ఉన్నారు అనే దానికి అడ్రస్ ఏమీ లేదు. కానీ తలుపులు వచ్చిన తర్వాత తలుపుల్లో భాగమైన మీ శరీరంగా గుర్తించిన తర్వాత ఆ తలుపు ఉమ్, మీరైపోయారు కాబట్టి అప్పుడు అడ్రస్ వచ్చింది. కానీ మీకు అడ్రస్ ఉమ్, ఏముంది? నేనే కేవలం అనుభవంకి. ఉమ్.
అప్పుడు ఇది తలపే అయింది కదా. అవునండి. శరీరం కూడా తలపే, మొదటి తలపు. ఉమ్, ఆ తలంపుని ఆశ్రయం చేసుకుని ఉన్న తలంపులు అన్నీ ఉన్నాయి. ఉమ్. కలిసేవాడు లేకపోతే తలంపులు ఎక్కడ ఉంటాయి? దేన్ని బేస్ చేసి ఆధారం చేసుకుని ఉంటుంది? ఇప్పుడు నాకు తలపులు వస్తున్నాయండి, నేను సాక్షిగా చూస్తున్నానండి. ఈ తలపులు ఇవి ఇవన్నీ సారీ తలంపులు ఇవన్నీ ఆలోచనలు అని నేను అనుకోవటం కూడా ఒక ఆలోచనే కదండి. అంతే కదా. ఊరికే ఆలోచన కూడా లేకుండా ఉండడం అనేది ఆర్ట్ అనమాట అండి ఇక్కడ. సాక్షిగా చూస్తున్నాను అని చెప్పారు కదా మీరు. అవును. అలా సాక్షిగా చూస్తుంటే చాలు, ఆటోమేటిక్ గా ఆలోచనలు ఆగిపోతాయి. ఉమ్, అంతే చేయవలసింది మీరు, సాక్షిగా ఉండి చూడడం. అక్కడ ఏ రకమైనటువంటి కామెంట్ లేకుండా చూడడము. ఏ ఏ నిర్ణయం కామెంట్ వచ్చినా అదొక ఆలోచన అండి మళ్ళా అదొక ఆ సాక్ష్యము వైపుకి వచ్చేసి దాన్ని కామెంట్ చేయడం అవుతుంది. అది ఎవరిది, ఏంటి, ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది, అది అట్లాగా ఆ కామెంట్లు ఏమి లేకుండా ఊరికే చూస్తూ ఉంటే దృశ్యము తలుపులే, తలుపులు తలుపులే అయిపోతాయి. టోటల్ గా తలుపులు లెక్కకు వస్తుంది. తలుపులు చూచేవారు మీరు లెక్కకు వస్తారు. ఆ చూచేది సాక్షి లెక్కకు వస్తుంది. మీరు ఏ రకమైనటువంటి నిర్ణయము చేయకుండా ఊరికి చూస్తూ ఉంటారు. ఏదైనా చేయాలనుకుంటే చేయండి, ఏ నిర్ణయము ఉండకూడదు. ఊరికే ఏదో చేయాలని తలంపు వచ్చింది, చేశారనమాట, కార్యం చేస్తున్నారు అంతే. దాని గురించి ఏవో లెక్కలు, కొలతలు ఇవన్నీ మనసుకు వచ్చి మాటలు నేను ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను అని అనుకోకుండా చేయడం వీలు పడదా? వృత్తే చేయడం అనేది జరుగుతుంది. కానీ నేను ఇట్లా చేస్తున్నాను, అట్లా చేస్తున్నాను అన్నప్పుడు మళ్ళా మిమ్మల్ని మీరు వ్యక్తిగా ఆరోపించుకున్నట్టు లెక్క వస్తుంది. కానీ చేయడం అనేది జరుగుతుంది లెక్క. అంటే ఆలోచన వచ్చినప్పుడు మనం ఎలా చూడాలంటే, ఆలోచన వచ్చింది అంతే, మీరు చూస్తున్నారు. అది ఆలోచన వచ్చింది, ఆలోచన మాత్రమే ఆయన గుర్తించి ఉండుట. ఆ ఆలోచన ఎక్కడి నుంచో వచ్చిందండి, మొత్తానికి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అనవసరం, మీ నుండే వచ్చింది. ఎవరు సాక్షిని ఆలోచన వచ్చిందని ఎవరైతే చెప్తున్నారో, ఆలోచనని ఎవరైతే చెప్తున్నారో వారి నుండే వచ్చింది. కానీ ఆలోచన అనే దృష్టితో మీరుంటే ఆ ఉండడమే సాక్షిగా ఉండడము. అది ఆలోచన మాత్రమే. మీరు 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 చూస్తూ ఉండడమే. ఆలోచనలు వస్తున్నాయి, చూస్తున్నారు. మొదట మీరు దీన్ని సాధించడానికి ఒక ఉపాయం ఉంది. ఏంటండి? దీన్ని సాధించుటకు ఒక ఉపాయం. అదే ఏంటంటున్నానండి, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు కాసేపు సాక్షిగా ఉండి చూస్తూ ఉండండి. మీ ఇంద్రియాలని మీరు చూడండి, మీ కదలికల్ని మీరు గమనించండి. మీ ఎదుర్కొంటా ఏ సప్పుడైనా సరే ఆ సప్పుడుని గమనిస్తూ ఉండండి. మీ ఇంద్రియాలు కదులుతుంటుంటే కదలికల్ని గమనించండి. ఆ సందర్భంలో మీకు ఏమన్నా తలంపులు వస్తే తలంపులను చూడండి. ఇది సహజంగా మారుకుంటే అదే స్థితి. ఓకే. అంటే అది ప్రాక్టికల్ గా చేయాలంటే ఏదో ఒక కార్యంలో నిమగ్నం అయిపోయినప్పుడు కాకుండా, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీ మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు, మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు దాన్ని గమనించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలు ఇలాగ అనుకోవచ్చండి. కదిలిదంతా సృష్టి, ఇంకేమీ అనుకోకూడదు, చూస్తూ ఉండడమే. అనుకుంటే మళ్ళీ మనసు అయిపోయింది కదా. అనుకోవడం అంటే అక్కడ అనుకోవడమే ఉంటుంది, చూడడం ఉండదు. చూడడంలో అనుకోవడం ఉండదు, చూడడమే ఉంది. ఆ చూసేదానికి సాక్షి అని పేరు. ఏమన్నా అనుకుంటే దానికి మనస్సు అని పేరు. ఆ చూసేదే మనస్సుగా మారుకుని తలంపులుగా మారిపోయి, తలంపులు కార్యరూపానికి వచ్చి దృశ్యంగా మారిపోయి, ఆ దృశ్యమే తానైపోయి ఇలా చేస్తున్నాను, అలా చేయడం లేదు, ఇది ఎక్కువ తప్పు, ఈ మాటలన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. అవునండి, అవును. దీన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాలనడానికి ముందు ప్రక్రియ ఏంటంటే, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, నిశ్చలంగా ఉన్నప్పుడు, ఏ కార్యకలాపాలు లేనప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ కదలికల్ని మీరు గుర్తిస్తూ ఉండడము, సాక్షిగా ఉండి చూస్తూ ఉండడము. మీ కదలికలనే, చేతులు కదులుతున్నాయి, ఊరికే ఏళ్ళు కదులుతున్నాయి, ఊరికే నిటారుగా కూర్చోండి, కాసేపు చూడండి. ఆ సమయం నుండి ఏదైనా తలంపులు వస్తే తలంపులను కూడా చూడండి. చూడడమే ఉద్యోగంగా పెట్టుకుని ఉండండి కొంత సమయం. గాలి వీస్తుంది, ఊరికే గమనిస్తున్నారనమాట. వేడిగా ఉంది, గమనిస్తున్నారు. అక్కడ ఏదో ఊగుతుంది గాలికి, ఊరికే చూస్తున్నారనమాట సాక్షిగా ఉండి.
అంటే మీరు చెప్పింది నాకు అర్థమైందండి. అలాగనుకోవటం, ఇలా మీతో అనుకోవటం సహా అనుకుంటే మీతో సహా కలిపి చూడగలగాలి. అవునండి, అవునండి. అర్థమైంది. కానీ ఆ చూడడములో మీరు చూడబడే దాంట్లో మీరు కూడా ఉండాలి. అంటే ఇప్పుడు నాతో ఎవరుగా వ్యక్తిగా ఉండి మాట్లాడుతున్నాను అనుకున్నారో వారు కూడా ఉండాలి. అవునండి. మీ కదలికలను కూడా మీరు గుర్తించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే మీరు సాక్షి స్థానంలో ఉన్నట్టు లెక్కకొస్తుంది. యాక్చువల్‌గా అది అంటే అలా సాక్షిగా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నానండి నేను. అప్పుడు అర్థమవుతుంది నాకు. సాక్షిగా ఉండాలని ప్రయత్నిస్తున్నట్టుగా కూడా అనుకోకూడదంటారా? అనుకోకూడదు. అది. అనుకుంటే ఓకే. మనసు అయిపోతుంది. అనుకోకుండా ఉంటేనే సాక్షిగా ఉన్నట్టు లెక్క. ఆ హ్మ్. సాక్షిగా ఓకే. ఉండడం అనేది అనుకోవడానికి సంబంధించింది కాదు. సహజ లక్షణానికి సంబంధించింది. హ్మ్. అది అనుకున్నప్పుడు మాత్రమే మనసు అవుతుంది గానీ, అనుకోకుండా ఉంటే సాక్షిగానే ఉంది ఇప్పుడు గూడా. హ్మ్. 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 ఇప్పుడు కూడా సాక్షే వింటుంది. సాక్షే మాట్లాడుతుంది. కానీ అనుకుని మీరు, మీరు వ్యక్తి అయిపోయారు. అంటే సాక్షిగా ఉండడం అన్న దానికి సాక్షిగా ఉండొచ్చంటారా? ఏమనుకోకుండా, భాష ఏం లేకుండా సాక్షిగా ఉన్నాను అన్న దానికి సాక్షిగా. సాక్షిగానే సా ఉన్నాననే అనుభవం ఏదైతే ఉన్నదో దాన్నే మనం సాక్షి అనే పేరుతో సంబోధిస్తున్నాం. హ్మ్. 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 దృశ్యంలో భాగమయ్యి. హ్మ్. దృశ్యంలో భాగంగా వచ్చి చెప్పుకుంటున్నా లేకపోతే అవసరం ఏమొచ్చింది? సాక్షిగా మీరుంటే సాక్షిగా ఉంటారంతే. హ్మ్. హ్మ్. అక్కడ చెప్పుకునే అవసరం, అవకాశం లేదు. ఒకవేళ వచ్చిందంటే మళ్ళా మనస్సు వైపుకొచ్చినట్టే గదా! సాక్ష్యము వైపుకొచ్చినట్టే గదా! అవునండి, అవునండి. తలంపులు, తలంపులని చెప్పాము. తలంపులంటే మనస్సని చెప్పుకున్నాము. మనస్సు గురించి మనస్సే తలంపులు, తలంపులంటే మనస్సు, మనస్సే కార్యరూపంగా ఉన్నప్పుడు దృశ్యంగా ఉందని చెప్పుకున్నప్పుడు, మీరు హ్మ్. సాక్షిగా ఉన్నప్పుడు, మీకు హ్మ్. తలంపులేముంటాయి? సాక్షి తలంపులను కూడా చూచేవారుగా మీరున్నప్పుడు. అప్పుడు అవునండి, మీ దగ్గర చెప్పుకునేది మ్యాటర్ ఏమీ ఉండదు. అవునండి. ఏదైనా మ్యాటర్ ఉందంటే తలంపుల్లోకి వచ్చినట్టు లెక్క. అవునండి, తలంపుల్లోకి రావడం అంటే తలంపుగా ఉండడం అనే కదా అర్థము. అవునండి. తలంపులుగా ఉండడం అంటే మీరు సాక్షిగా లేరని కదా అప్పుడు. అవునండి, ఏకకాలంలో మీరు సాక్షిగా ఉంటే తలంపులు కూడా ఉంటాయి గానీ అవి తలంపులుగానే ఉంటాయి. సాక్షిగా ఉన్నట్టు కాదు లెక్క మళ్ళా. అవునండి. అవునండి. సాక్షి, సాక్ష్యము అంటే తెలుసుకుని తెలియబడే తలంపులు. హ్మ్. లేక చూస్తున్న దృశ్యములు. హ్మ్. ఈ 2 కలిపి తెలుసుకునేవారుగా మీరున్నారు కాబట్టి, తెలుసుకునేవారు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఉన్నదో మీకు సాక్షి అని పేరు గానీ, హ్మ్. మీరే తెలియబడేదానికి వైపుకొచ్చేస్తే, మీరే హ్మ్. దృశ్యంలో భాగమైపోయారు, తలంపుల్లో భాగమైపోయి తలంపైపోయారు. దృశ్యంలో భాగమైపోయి దృశ్యమైపోయారు. ఇంతకీ మీరు దృశ్యం అవునండి, అని చెప్దామా? తలంపులని చెప్దామా? లేతే మీరు లేకుండా తలంపులుంటాయా? దృశ్యం ఉంటుందా? అవునండి. మీరు లేకపోతే తలంపులుండే అవకాశం లేదు, దృశ్యం ఉండే అవకాశం లేదు. హ్మ్. హ్మ్. అవునండి. కాబట్టి ఆ దృశ్యముగా ఉన్నది, ఆ తలంపులుగా ఉన్నది మీరే నిజానికి. హ్మ్. కాబట్టి ఆ మీరు అనే మిమ్మల్ని సంబోధిస్తున్న మీరు సాక్షి. మీకు తెలియబడేది ఏదైతే ఉన్నదో అది తలంపులు లేక దృశ్యము. ఇప్పుడు మీరు చెప్పింది ఇలా సాక్షిగా ఉండడం, నీకు నువ్వు ఒక అడుగు ఎడంగా ఎడంగా ఉండడం ఉండడం 2 అనేది ఒకటే కదా? సహజ 2 లక్షణంగా ఒకటే. ఉంది. ఎడంగా ఉండు అని చెప్తున్నారు ఉపదేశం గురువు. 2 ఒకటే కదండీ? ఒకటే, ఒకటే. ఆ ఎడంగా ఉన్నదానికే సాక్షి అనే పేరుతో చెప్తున్నాం. అవునండి, అవునండి. హ్మ్. ఆ ఎడంగా ఉన్నదే సాక్షి. హ్మ్. ఈ వ్యక్తిగా ఉన్నప్పుడు పట్టయ్యగా ఉంటుంది. లేక మీ హ్మ్. మీ 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 పేరు ఏ పేరైతే ఉన్నదో ఆ పేరు గలవారుగా ఉంటారు. అవునండి, మీరు లేకుండా మీకే చూడబడేది ఉంటది గదా! అవునండి. మీరు అవునండి. లేకుండా మీ తలంపులు ఉండవు కదా! హ్మ్. మీరే మీ తలంపుగానే ఉన్నారు. అంటే మీకే మీరు చూడబడే మొన్న దృశ్యంగానే ఉన్నారు. 3 రోజుల క్రిందటి వీడియోలో అక్కడ సాక్షిత్వం ఉండదు గాఢ నిద్రలో అంటారు. ఎప్పుడుండదు అంటే సాక్షిగా ఉండడం అనేదే మీకు సహజ లక్షణంగా మారుకున్నప్పుడు. హ్మ్. హ్మ్. మీరు సాక్ష్యము వైపుకి రావాలనుకుంటే రావడము, లేక సాక్షిగా ఉన్నప్పుడు. అంటే సాక్షిత్వం అనేది మీకు సహజంగా మారుకున్నప్పుడు, హ్మ్. ఇప్పుడు దృశ్యంగా ఉండడం ఎంత సహజ లక్షణంగా ఉండదో, నామరూపాలుగా కలిగిన వారికి ఎంత సహజంగా ఉన్నారో, హ్మ్. సాక్షిగా ఉండడం అంత సహజ లక్షణంగా ఉన్నప్పుడు, హ్మ్. సాక్షికి మూలమైన పరతత్వం ఏదైతే ఉన్నదో అది మీ స్వానుభవంగా ఉంటుంది. ఇది ఉండి లేనిదైపోతుందనమాట. తలంపులు, దృశ్యము కలిపి. అంటే ఆ గ్యాప్ ఉంటదన్నారు కదండీ! గ్యాప్.
ఆ గ్యాప్ ఎప్పుడు మాయమవుతుంది అంటారు సహజ లక్షణం అయినప్పుడు అండి? సహజ లక్షణం అయిపోతే గ్యాపే ఉండదు ఇంకా. మీరే ఉంటారు, ఉంటే మీరుగా ఉంటారు, లేక మీ కదలికగా ఉంటారు. అవునండి. ఉంటే మీరుగా ఉంటారు, లేక మీ ప్రపంచంగా మీరే ఉంటారు. ఇంకా ఈ వ్యత్యాసం ఉండదు. మీరు మీచే చూడబడేది, మీకు మీరు ఒక్కడికి ఎడంగా ఉండండి, ఈ మాటలు కూడా అవసరం ఉండవు. సాక్షి సాక్ష్యము వేరు వేరు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఉన్నది మీరు, మీచే చూడబడేది ఉన్నట్లున్నది అని చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే నేను నేనుగా అన్నా ఉంటాను, లేకపోతే నేను కదలికగా మారుతాను. అంతే, కదలికగా ఉంటారు. కదలిక అంటే ఆ కదలికే మీరు. అదే అప్పుడు కూడా మీరు ఉంటారు, మీరుగానే ఉంటారు, మీ కదలికగా మీరు ఉంటారు. మీరే మీ కదలికగా ఉన్నప్పుడు ప్రపంచం అని పేరు. మీరుగా ఉన్నప్పుడు మీరు ఆత్మస్వరూపము, మీరే ఆత్మ, మీరే ఉనికి, మీరే ఆ సత్వస్తు. అంటే ఇంకా అల్టిమేట్ గా నేను అంటే సాక్షి అండి. అంతే, మీరు అనకుండా ఉంటే సాక్షి. అదే నేను అని అంటే కాదు, అనకుండా అనుకోకుండా ఉంటే అదే సాక్షి. ఆ సాక్షిగా ఉండడం అనేది కూడా సహజ లక్షణంగానే ఉంది. ఒకటే నేను ఉంటది. అవును, ఒకటే నేను ఉంటది. ఆ నేనే గురుగారు అన్నట్టుగా భాగాల కింద కనిపిస్తూ ఉంటదండి. మేలుకున్న తర్వాత దృశ్యంలో భాగం అయిపోయినప్పుడు విభజనగా కనిపిస్తుంది. అదే రకరకాల భాగాలు ఉంటాయి, అందులో ఓ భాగం నేనండి. నేనంటే వ్యక్తి నేను. అవును, మీరుగా ఉన్నప్పుడు మీరుగానే ఉన్నారండి. మీరు వ్యక్తిగా నేనుగా మారుకున్నప్పుడు మాత్రమే అనేక వ్యక్తి నేళ్ళు కనిపిస్తున్నాయి దృశ్యంలో భాగంగా ఉన్నప్పుడు. ఎన్ని దృశ్యములు ఉంటే అన్ని నేళ్ళు ఉన్నట్టే లెక్కకు వచ్చేస్తుంది ఇక్కడ. అవునండి. ఆ నీళ్ళు వ్యక్తులేనా? పశుపక్షాది క్రిమి కీటకాదులు కూడా మరి దృశ్యంలో భాగంగా ఉన్నాయి కదా, అవి వ్యక్తులు వస్తాయి కదా, వాటి తరపున చూసుకుంటే. అవునండి. అదే అన్నిటికన్నా నాకు చాలా పవర్ఫుల్ గా, మొన్న కూడా లాస్ట్ ఫోన్ కాల్ లో మీకు అదే మాట్లాడాను. ఒకళ్ళకి ముక్తి వస్తే మొత్తం సర్వం అందరికీ ముక్తి వచ్చేసినట్టంటే దాని అర్థం కూడా అదే కదా. ఇద్దరు లేరు కదా ముక్తి పొందేవారండి, ఒక్కరే. అది తానే అవుతుంది, తనచే చూడబడేదంతా తనదే తానే అవుతుంది. కాబట్టి ముక్తి అనేది ఒక్కరికి సంబంధించిన విషయమే. మీ వైపు నుంచి చూసుకుంటే మీకు సంబంధించింది అని అర్థము. అంటే ఒక్కొక్క చోట నుండి తాను అనుభవిస్తున్నట్టండి. మీ నుంచి, నా నుంచి, ఇంకో వ్యక్తి నుంచి. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, ఇలా మాట్లాడుకోవడం వల్ల తానుగా ఉండట కంటే కూడా తన తలంపుల్లో భాగమైనటువంటి మనసుగా ఉండడమే ఇష్టపడినట్టు ఉంది. అవునండి. అప్పుడు మాటలుగానే ఉంటుంది కానీ అనుభవానికి రాదు కదా. అనుభవంగా ఉన్నప్పుడు కథ వేరుగా ఉంది. అప్పుడు మీ అద్దంలో మీ ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుంది కదా. అవునండి. వ్యక్తిగా ఉండి చూసుకుంటే, వ్యక్తిగా ఎడంగా ఉండి మీరు చూసుకోవాలనుకున్నప్పుడే మీ ముఖం బహుముఖములుగా కనిపిస్తుందని చెప్పాలి. అప్పుడు ఏది నిజమంటే, వ్యక్తికి ఎడంగా ఉన్నవాడికి ఈ అన్ని ముఖాలు కలిసి తనకు ముఖం లెక్కకు వస్తుంది. వ్యక్తిగా ఉన్నప్పుడు ఇదిగో ఈ ముఖం మాత్రమే మీది ఎట్లాగైందో ఆ ముఖం కూడా మీకు ప్రతిబింబం అనే కదా లెక్కకు వస్తుంది, అద్దంలో ముఖం. అట్లా వ్యక్తికి ఎడంగా సాక్షిగా ఉన్నప్పుడు, సాక్షియే సహజ లక్షణంగా మారుకున్నప్పుడు మీచే చూడబడేదంతా మీకు ముఖము లెక్కకు వస్తుంది అనమాట. ఆ ముఖములు బహుముఖములుగా ఉండొచ్చు కాక. ఇది ఒక సందర్భంలో గురుగారు అంటారు, మీరు అద్దంలో చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుంది కదా, అలాగే ఈశ్వరుడు కూడా తన ముఖాన్ని చూసుకోవాలని అద్దంలో చూసుకుంటే ప్రపంచం మీద కనిపిస్తుంది. ప్రపంచం అనేది ఈశ్వరుడికి ముఖము లెక్క, ఈశ్వరుడు ముఖము అంటారు అని చెప్పాలి. ఆ ఈశ్వరుడు ఎవరు అంటే మిమ్మల్ని మీరు గుర్తిస్తే మీరే అవుతారు. అవునండి. గుర్తించినప్పుడు గుర్తించేవారు ఎవరైతే ఉన్నారో వారు ఉంటేనే గుర్తింపబడేది ఉంది. కాబట్టి గుర్తింపబడేది తనకు ముఖం అవుతుంది. ఇప్పుడు కూడా గుర్తిస్తున్నారు, ఒక ముఖాన్ని గుర్తించారుగా.
మిమ్మల్ని మీరు నేను అని సంబోధించుకునేటప్పుడు ఈ శరీరం వరకు మిమ్మల్ని మీరేనే కదా సంబోధిస్తున్నారు. అవునండి. ఈ శరీరం నుండి విడిపడిన తర్వాత కానీ ఆ విషయం మన అనుభవానికి అందదు. మాటల్లో చెప్పి ఒప్పించేది కాదు. శరీరం నుండి విడిపడి సాక్షిగా మిమ్మల్ని ఉండి ఇది కూడా చూడబడుతుందనే ఎరుకగా మీరున్నప్పుడు మీకే చూడబడేది మీకు మీకు ముఖం అవుతుంది అనమాట. ఇప్పుడు తానుకి నేనుకి ఈ అన్ని శరీరాలు ఒకటే అయినప్పుడు ఈ ఈ ఒక పర్టికులర్ శరీరంతో సంబంధం ఉంది అనుకోవచ్చు కదండి. ఎందుకంటే నీకు దెబ్బ తగిలితే నాకు పెయిన్ రాదు, నాకు దెబ్బ తగిలితే నాకు పెయిన్ వస్తుంది కదా. తాను తన కళలోకి ప్రవేశించిన తర్వాత తాను కూడా ఒక ఉపాధి ఎన్నుకుని ఉంటుంది. ఎన్నుకున్న ఉపాధి ద్వారా ప్రపంచాన్ని చూస్తుంది. తను కళలో ఉన్న ప్రపంచాన్ని తాను చూడడం అనేది జరుగుతుంది. కళ కనేవాడుగా చూసుకుంటే ఒక్కడే ఉన్నాడు కానీ కళలోకి ప్రవేశించిన తర్వాత ఆ కనేవాడే ఈ ఉపాధి ద్వారా చూస్తాడు తన కళని. చూసినప్పుడు అనేక ఉపాధులుగా కనిపిస్తున్నాయి కానీ అనేక ఉపాధులు కనపడడానికి కారణమైన ఉపాధిగా ఉన్న ఒకటి కొత్త ఉపాధి చూడటం లేదు కదా. ఉపాధి ద్వారా ఎవరో ఒకరు చూస్తే కదా చూడడం అనేది సంభవిస్తుంది. అవునండి. అలా అనుకుంటే శవం కూడా చూడాలి కదా. అవునండి. శవం చూడటం లేదు, చనిపోయిన తర్వాత చూడటం లేదు, శ్వాస ఆగిపోతే చూడటం అనేది ఆగిపోయింది కదా. కాబట్టి ఆ చూసేవారు ఎవరైతే ఉన్నారో వారే ఈ ఉపాధి ద్వారా చూస్తున్నారు అనమాట. అప్పుడు దానికి ఇది ద్వారా అవుతుంది. అవునండి. అవునండి. దీనికి ద్వారా చూస్తున్నారు అనేది చెప్తే మీకుంటే ఇది ద్వారా అవుతుంది, మీరు చూసేవారు అవుతారు. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది ఏంటంటే అనిపించింది ఇప్పుడే, వాడికి అన్ని అనుభవాలు కావాలి కాబట్టి ఆ పెయిన్ అన్న అనుభవం కూడా కావాలి కాబట్టి ఈ దేహం ద్వారా ఆ పెయిన్ అనుభవిస్తాడండి. అవును, ఈ ద్వారా పెయిన్ కూడా తనదే అవుతుంది. ఈ ద్వారాగా ఉన్నది తానే కదా. ఇది తనకు ద్వారా అవుతుంది. ద్వారాకు వచ్చిన కష్ట సుఖాలు తన కష్ట సుఖాలు అవుతాయి, తనది అవుతుంది. అప్పుడు కూడా తెలుస్తుంది, సాక్షిగా ఉండే గుర్తిస్తాడు. పెయిన్ కూడా తన అనుభవమే కదండి. తానే లేకపోతే అనుభవం ఏముంటుంది? తెలియండి. ఇంక ఈ గోలంతా ఎందుకంటే ఇంకా లేలా అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాడండి అంతే. ఆ ఒక్క ప్రశ్నకి ఎవరో సమాధానం చెప్పలేదని గురువు గారు కూడా చెప్పారండి ఒక ఇంటర్వ్యూలో. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఆ ఒక్క ప్రశ్నకి మాత్రం ఏ వేదాంతులు ఏ పుస్తకాలు సమాధానం చెప్పలేదు. అదంతే అలాగే అవుతుంది. ఎందుకు అనే ప్రశ్న ఎవరికి వస్తుందని ప్రశ్నించుకుంటే నాకని జవాబు వస్తుంది. నేనెవరనేది మరొక ప్రశ్న వేసుకుంటే అక్కడ ఉంది సమాధానం. బుద్ధిగా వస్తుంది అది. బుద్ధిగా ఉన్నది ఎవరైనా మళ్ళీ ప్రశ్నించుకోవాలి. ఏది వచ్చినా సరే వెనక్కి వెళ్ళిపోతే గానీ సమాధానం ఉండదు. అక్కడ సమాధానమే ఉంటుంది, అక్కడ ప్రశ్న ఉండదు. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం దొరకదని, ప్రశ్నగా ఉన్నప్పుడు ఎందుకు అనేది కూడా ప్రశ్నే కదా. ఆ ఎందుకు అనే ప్రశ్నగా అన్నంత వరకు ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం ఉండదు. ఇదంతా ఎందుకు అని మరొక ప్రశ్న, అది కూడా ప్రశ్నే కదా. అవునండి. ఆ ప్రశ్న కూడా ఏదో ఉపాధిగా తాను ఉండి చూస్తున్నప్పుడు కదా ఇదంతా ఎందుకని ప్రశ్నిస్తున్నాడు. అవునండి. ఆ ప్రశ్న కూడా అంతమైపోతే గానీ సమాధానం ఉండదు, అక్కడ దొరకదు. అవునండి. ఎందుకు 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 అని ప్రశ్నించి చివరికి ఎందుకనే ప్రశ్న ఆగిపోతుంది. అప్పుడు సమాధానంగా ఉంటుంది. అక్కడ ఆ సమాధానానికి ప్రశ్నే ఉండదు, ఎందుకనే ప్రశ్నే ఉదయించదు. ఎందుకంటే నేను ఎందుకున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోరు కదా. ఇదంతా ఎందుకుందని ప్రశ్నిస్తున్నారు కానీ నేను ఎందుకున్నాను అని ప్రశ్న ఎప్పుడు ఉదయించి నేను 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 అనే అనుభవం ఉంది కదా. ఈ అనుభవం ఎందుకుంది అని ప్రశ్న రావడం లేదు మీకు. అవునండి. మీరు శరీరంగా ఉంటే లేక మీరు ప్రపంచంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఎందుకుంది అని ప్రశ్న ఉదయిస్తుంది, లేకపోతే ఈ కర్మలు ఎందుకున్నాయని ప్రశ్న ఉదయిస్తుంది. ఇదంతా కలిపి ఎందుకు అని ప్రశ్న ఉదయించింది కానీ నేను అనే అనుభవం ఉంది కదా, అసలు ఎందుకుంది అనే ప్రశ్న మీకు ఉదయించడం లేదు. ఎందుకు ఉదయించడం లేదు? అక్కడ కూడా ఉదయించారు కదా మీ ప్రశ్న నిజమైతే. అవునండి. మీరు కళ్ళు మూసుకుని ఏకాంతంగా ఉన్నప్పుడు మీలో ఆంతర్వాణిగా నేను అనే ఆస్ఫురణ మీకు తెలుస్తుంది, మీ అనుభవంగా ఉంది కదా.
అవునండి. ఆ అనుభవం దగ్గర మీకు ఏదైనా ప్రశ్న ఉదయించిందా అంటున్నాము. ఉండదండి. ఎందుకని అనుభవంగానే ఉన్నది అది మీకు. అది ప్రశ్నగా లేదు. అదే మీ మీ సమాధానం అండి. మీ అదే ఆ! చెప్తాను. మీ అనుభవం నుండి మీరు జారుకుని ఈ ప్రపంచాన్ని నిజమనుకున్నప్పుడు గదా మీకు ఎందుకనే ప్రశ్న ఉదయించింది. అదే సమాధానం. నేనున్నానన్న అదే సమాధానం అండి. అవును. ఇంకా అక్కడ ప్రశ్నే ఉండదండి. ప్రశ్న ఉండదు. ప్రశ్న ఎప్పుడొస్తుంది? మీ సమాధానం నుండి మీరు జారుకుని ఇది నిజమనుకున్నప్పుడు గదా ప్రశ్న ఉదయించింది. అవునండి. కాబట్టి ఈ ప్రశ్న ఆగిపోతే అక్కడ సమాధానమే ఉంటుంది. ఎందుకనే ప్రశ్న గూడా ఉదయించదు. హ్మ్. హ్మ్. ఉదయించినంత వరకు దానికి సమాధానం ఉండదు. హ్మ్. ఎందుకనే ప్రశ్న గూడా ఒక ప్రశ్నే గదా! అవునండి. ఆ ప్రశ్నకు సమాధానం ఎట్లా ఉంటుంది? ఆ ప్రశ్నకు మూలమైన సమాధానం నుండే ఈ ప్రశ్న పుట్టింది. హ్మ్. ప్రశ్న అర్థమై అనుమానికొచ్చేస్తే అక్కడ సమాధానమే గదా ఉంటుంది. హ్మ్. ఆ సమాధానం తానే గదా! అవునండి. ఆ తానుగా తానున్నప్పుడు అక్కడ ప్రశ్నే లేదు గదా! హ్మ్. అలా. హ్మ్. సదా వస్తువు, నిత్య వస్తువు ఈ నేను ఒకటే అండి. ఇంకేం గాదు. ఆ! అదేలెండి. ఏదో చెప్పుకోవడంతో అదే అంటే మిగతాయన్నీ హ్మ్. మారిపోతాయి. మనం ఇదవ్వక్కర్లేదు. కంగారు పడక్కర్లేదు దేనికిని. హ్మ్. నిత్య వస్తువు తానే అవుతుంది. హ్మ్. అంటే నిత్య వస్తువు తానే గాని తనచే చూడబడేది కాదని చెప్పుకోవాలి మాటకొస్తే. హ్మ్. హ్మ్. మాటకొచ్చి చెప్పుకోవాలనుకుంటే తనచే చూడబడేది, తనకు తెలియబడేది నిత్య వస్తువు కాదని చెప్పుకోవచ్చు. ఇందాక నేను ఫస్ట్ అదే అడిగానండి. జడ హ్మ్. ఉన్నాను గదా! హ్మ్. ఆ! చూచే చూచేది, చూడబడేది 2 అనుకుంటే చూడబడేదిని అనాత్మ, జడం అనుకోవచ్చు కదండీ అన్నాను గదా! మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అది ఇంకా దానికి మనం పెద్ద వాల్యూ ఇవ్వక్కర్లేదండి. ఆ! లైట్‌గా తీసుకొని ఆ! పక్కన ఆ! పెట్టేయాలండి. ఆ! అంతే. మీరు ఏదైనా అనుకోండి. అనుకునే మీరున్నారు కాబట్టే అనబడేదుంది. హ్మ్. దాన్ని ఏ పేరు పెట్టుకున్నా వర్తిస్తుంది. జడమంటే జడమే, చైతన్యం అంటే చైతన్యమే, చైతన్యమే చైతన్యం యొక్క తత్వాన్ని గుర్తించలేనప్పుడు జడంగా కనిపిస్తుంది. అవునండి. హ్మ్. జడంగా నిజమే జడంగా అయితే అది చైతన్యంలో చైతన్యానికి కదా జడమని తెలుస్తుంది. అది జడం ఎందుకవుతుంది? ఇప్పుడు మీరిందాక అంతర్యామి అన్నారు. అంతరాత్మ అంటారు. 2 ఒకటే గదండీ! అదే ఈ కరచరణాదింద్రియములుగా కాకుండా మీరున్నప్పుడు మీకు కలిగే ఒక అనుభవం ఉంది గదా! అది. ఓకే. అదే కదా తాను. అదేనండి మా అంతర్యామి ఆ! అన్న, మా అంతరాత్మ మా అన్న. మా ఏదో మాటల్లో పెట్టి చెప్పుకునేటప్పుడు ఏదో పదంతో చెప్తాం. హ్మ్. మరది లోపలని ఎందుకంటామండి? ఈ దేహం లోపల ఉంటదా ఏంటది? మొత్తం తానే ఆత్మ అనొచ్చు వ్యాపించింది. కదా! ఆత్మ అనొచ్చు కదా! ఆ! మిమ్మల్ని మీరు ఒక పరిధిగా చూసుకుంటున్నారు కాబట్టి, ఆ పరిధికి వెలిగా తానే నిండి ఉంది కాబట్టి, హ్మ్. అని చెప్పవలసొస్తుంది. అంటే శరీరం అని గాదు. హ్మ్. మిమ్మల్ని మీరు శరీరంగా చూసుకుంటున్నారు గదా! అవును. ఆ శరీరంగా చూసుకున్నప్పుడు అనే మాట చెప్పవలసొస్తుంది గానీ, హ్మ్. అంటే శరీరంలో గాదు దేనిలో అని. ఇదంతా హ్మ్. దేనిలో కనిపిస్తుందో హ్మ్. అది తానని. శరీరంగా చూసుకుంటున్నారు కాబట్టి శరీరానికి అన్వయించి శరీరంలో అని చెప్పవలసొస్తుంది గానీ, హ్మ్. అనేది ఎక్కడుంటుంది? ఆకాశానికి ఎక్కడుంది? అవునండి. ఆకాశంగా ఉన్నదానికి ఏమన్నా ఆకాశంలో ఉన్నట్టే కదా! ఏదైనా ఆకాశం ఉండాలి గానీ, ఆకాశానికి ఏముంటుంది ఇంకా? ఆకాశమే కదా ఉంది. అంటే ఎక్కడ అప్పుడింకా దాన్ని అంతరాత్మ, అంతర్యామి అనకూడదు. ఆత్మే అది. ఆత్మే. హ్మ్. ఈ భాష ఇలా వాడటం వల్ల మనకు కొంత కన్‌ఫ్యూజన్ వచ్చేస్తదండి. లోపడొకటి, బయటొకటి ఉందనడం వల్ల వచ్చింది. ఉన్నది ఒకటే అన్నప్పుడు ఈ కన్‌ఫ్యూజన్ ఏముంటుంది? హ్మ్. ఏది లోపల ఆత్మగా ఉన్నదో అదే ప్రపంచంగా బయట కూడా వ్యాపించుంది. ఏది ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నదో అదే లోపల కూడా ఉన్నది. తన హ్మ్. శరీరం అనుకునేటప్పుడు. హ్మ్. మీరు హ్మ్. మీరు శరీరం అనుకున్నప్పుడు శరీరమునందు ఒక ఒక అనుభవం ఉంది గదా! నేను అనే అనుభవం. హ్మ్. ఆ అనుభవాన్ని శరీరాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అనే పదాన్ని ప్రయోగించవలసొస్తుంది గానీ హ్మ్. కేవల అనుభవం దగ్గర చెప్పుకునేటప్పుడు వెళ్ళే సంబంధం ఏముంది? ఆ మాట హ్మ్. చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది?
ఉమ్, నేను ఉంది అంతే. ఉమ్, అక్కడ ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు గురువుగారు. ఉమ్, నేను అని తను తాను చూపించేటప్పుడు శరీరాన్ని చూపించడం కాదు, శరీరం వైపు చూపించి తను తాను నేను అని సంబోధించి చూపిస్తారు కదా. అవునండి. తన బాడీ వైపు చూపించి ఇలా బటన వేలుతోటి చేతితోటి ఇట్లా ఇట్లా ఉమ్, నేను నేను అని తను తాను చూపించుకుని చెప్పుకుంటాడు కదా. ఉమ్, అలా చెప్పేటప్పుడు దాని అర్థం శరీరాన్ని చూపించడం కాదు, శరీరానికి ఏది ఆధారమై ఉన్నదో ఆ వెనకాలన్న తన తత్వాన్ని తాను చూపించడం అన్నారు. అవునండి. నేనంటే శరీరాన్ని చూపించడం కాదు, కానీ మనం శరీరం అనే దృష్టితో ఉన్నాం కాబట్టి శరీరంలో చూపిస్తున్నారు నేను అనేది అర్థం వచ్చింది. ఉమ్, కాదు, శరీరము దేనిని ఆనుకుని ఉన్నదో ఆ దాన్ని చూపిస్తున్నారట. పేపర్ మీద బొమ్మలు ఉంటే ఆ బొమ్మను చూపిస్తే పేపర్ని చూపించినట్టే కదా వెనకాల. అవునండి. ఆ అవునండి. వెనకున్న తెల్ల పేపర్ని చూపించడమే లెక్కకు వస్తుందా? అట్లా ఉమ్, తన శరీరాన్ని చూపించడం ఉంటే తనకు ఆధారమైన తనను చూపించడం అని. ఉమ్, శరీరాన్ని చూపించడం కాదు దాని అర్థము. ఉమ్, కానీ శరీరాన్ని చూపించినట్టు అర్థం చేసుకుని శరీరంలో తానున్నట్టు అర్థం చేసుకోవడం వల్ల ఈ మాటలన్నీ వచ్చాయి. ఉమ్. హృదయంలోంచి మొదలవుద్ది, హృదయంలోంచి మనసు లెగుతుందన్నా కూడా అది దాని అర్థం అంతే అయి ఉంటదండి. హృదయం అనేది పర్యాయ పదం కదా ఆత్మకి. అవునండి. ఏది భగవతత్వం అంటున్నామో అనంతమైనటువంటి చైతన్యమే ఉనికి ఉన్నది ఉమ్. అని చెప్తున్నాము. దానికి హృదయం అనే మరొక పేరు. అప్పుడు ఇంకా ఈ ఆకాశం అంతా హృదయమే. అవును, అదే కదా చెప్తున్నారు. ఆకాశమే బ్రహ్మమే ఆకాశంగా ఉందండి. ఉమ్, మనంతా ఆకాశంలో దైవమే ఆకాశంగా ఉందని చెప్తున్నారు కదా. దాంట్లోనే కదా మనం అందరం ఉన్నాము. ఉమ్, ఇంక వెలుగే ఎక్కడ ఉన్నాము? ఉమ్, ఒకవేళ వ్యక్తిగా చూసుకున్నప్పటికీ దాన్ని పొందేది ఏమున్నది, పోగొట్టుకునేది ఏముంది? దాంట్లోనే కదా ఉమ్, ఉన్నాము. ఉమ్, ఉమ్, ఈ ఈ ఒక్క విషయం చెప్పుకున్నా సరిపోతుంది కదా. ఉమ్. ఒకవేళ గాఢ వ్యక్తిని నిద్రలో ఎక్కడ అనుకున్నప్పుడు కూడా ఉన్నట్టండి ఇంతకీ మనం? కొత్త ఆకాశంగా ఉన్నట్టు. నేను అనేది గాఢ నిద్రలో ఎక్కడ ఉన్నట్టు? ఎక్కడున్నట్టు కాదు, ఉత్తాకాశంగా ఉన్నట్టు. ఉమ్, గాఢ నిద్రలో ఉత్తాకాశంగా ఉన్నారు, మేల్కొన్న తర్వాత ఆకాశంలోని వస్తువుగా ఉన్నారు అని చెప్పుకోవాలి. ఆ వస్తువు ఉత్తాకాశం అంటే ఏంటంటే ఈ శరీరం. ఉత్తాకాశం అంటే ఉత్తు చిత్స్వరూపంగా ఉన్నారని. ఉమ్, 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 ఉత్తాకాశం మాదిరి ఉంటుంది అది చిత్ అనేది. ఉమ్, చిత్తులో ఉన్న వస్తువులన్నీ కనిపించినప్పుడు అది ప్రపంచంగా ఉంటుంది. ఉమ్, కాబట్టి ఆకాశంలో ఉన్న వస్తువులుగా ఉన్నారు మేల్కొన్న తర్వాత. గాఢ నిద్రలో ఉత్తాకాశంగా ఉండడం. ఉత్తాకాశం అంటే స్వరూపం ఉన్నట్టు, కేవల చిత్తుగా ఉండుట, ఉమ్, లేక కేవల జ్ఞానముగా ఉండుట, ఉమ్. లేక కేవల సాక్షిగా ఉండుట. ఇప్పుడు గాఢ నిద్రలోంచి మెలకువలోకి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఈ ఉపాధిలోకి వచ్చేస్తుందంటే ఏదో కనెక్షన్ అలా ఉండే ఉంటది కదండి గాఢ నిద్రలో కూడా. ఉపాధి అనేది తనకు తొడుగని కదా చెప్పారు. ఉమ్, తొడుగు ఉన్నప్పుడు కదా ఆ తొడుగు ద్వారా అన్నిటిని చూడడం అనేది కుదురుతుంది. అన్నిటిలో భాగము అన్నిటినీ చూడాలంటే ఈ తొడుగు ఉండాలి. ఉమ్, తొడుగు ఉన్నప్పుడు కదా మీకు ఇంద్రియ అనుభవం అనేది ఉంటుంది. ఉమ్, ఉమ్, పంచభూతాత్మకమైన ప్రపంచంలో పంచభూతాత్మకమైనటువంటి ఒక తొడుగు కావాలి కాబట్టి తనకి ఉమ్, తానుగా ఉన్న తనకి ఈ తొడుగుని ఏర్పాటు చేసుకుని చూస్తుంది అన్నమాట. ఉమ్, ఉమ్. తననే ఏదో తాను. తొడుగు, అది తొడుగు మనకు సంబంధం లేదండి, దానికి ఇష్టమైన తొడుగు ఒకటి అది అన్ని తీసుకుంటది. తొడుగులే, ఏదో ఒక తొడుగు. ఉమ్, అవును, ఉమ్, తొడుగు దగ్గరికి వచ్చేసరికి వ్యత్యాసాలు ఉన్నాయి కానీ తను ఏ తొడుగు ఉమ్, ఉంటూ వచ్చిన నష్టం ఉంది? తానే కదా ఉమ్. తొడుగు. ఏమండి ఇప్పుడు నేను ఈ అహంకారం కాదు, అహం అంటే అహం అంటే మొత్తం, ఆ మొత్తం అహం అనుకోవడం కూడా ఒక రకమైన అహంకారం కాదంటారా? ఏమి అనుకున్నా అన్న అహంకారం లెక్కగా వచ్చేస్తుంది. ఉమ్, ఏమి అనుకోకుండా అనకుండా ఉంటే అది ఆత్మస్వరూపమే. ఉమ్, అన్నా అనుకున్న అహంకారము లేక ప్రపంచము లేకపోతే లెక్క మారిపోతుంది అనమాట. ఉమ్, ఉమ్, అబద్ధం అయిపోతుంది, ఉన్నట్టు ఉన్నది అయిపోతుంది, అసత్యం అయిపోతుంది, లేక మనస్సు అయిపోతుంది, ఏదో చెప్పుకోవచ్చు. అది మాత్రం కాదు, ఏది అనుకున్నా అన్న ఉమ్, ఊరికే సాక్షిగా ఉండి చూస్తుంటే మామూలుగా. ఉమ్. ఏదేమైనా ఈ ఈ జర్నీ ఈ వృత్తి ద్వారానే మొదలవుతుందండి. ఇంద్రియాల జ్ఞానం,
బుద్ధి జ్ఞానం అలా మొదలయ్యి మొత్తానికి దారిలో అవి ఒక్కొక్కటి వదులుకుంటూ వెళ్ళిపోవాలండి. సాక్షిగా ఉంది చూడండి చాలు, ఇంకేం అవసరం లేదు. అదే